హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? బ్యాక్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివీడ్. మీరంతా బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈ విత్తన పంపిణీ అనేది ఒక ప్రాసెస్ అండి. అంటే దీని మీద చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారు. అలాగే కామెంట్స్లో కూడా వందల కామెంట్స్ ఉన్నాయండి. గత 3 days చూసుకుంటే వందల కామెంట్స్. చాలా వరకు నేను క్లారిఫై చేశాను అనుకుంటున్నాను. కానీ మీరు వీడియో ఏంటంటే క్లియర్గా చూడట్లేదు, డిస్క్రిప్షన్ చూడట్లేదు. అందుకే ఈరోజు అంటే ఎలా మీరు పంపించాలి, అడ్రస్ని ఎలా పంపించాలి ఏంటనేది క్లియర్ కట్గా చెప్పడానికి వీడియో చేస్తున్నాను. అలాగే ఎంత ప్రాసెస్ ఉంటుంది ఈ విత్తనాల పంపిణీలో అనేది కూడా మీకు చెప్పడానికి నేను వీడియో చేస్తున్నాను. ఎందుకంటే అందుకే చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి దయచేసి. చిన్న వీడియో చేస్తాను, ఒక 8 minutes 9 minutes. మీరు ఏంటంటే స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. మీరు ఎలా పంపించాలి, నేను ఎలా పంపిస్తాను, ప్రాసెస్ ఏంటనేది మీకు ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను అనమాట. కాబట్టి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ రిలేటివ్స్కి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా మా ఛానల్ని పరిచయం చేస్తూ వారికి కూడా షేర్ చేయండి ఈ వీడియో. ఎందుకు 10 మందికి వెళ్ళాలి విత్తనాలు. ఆ విత్తనాలు ఇవి నాటు విత్తనాలు, అలాగే ఈ న్యాచురల్ విత్తనాలు అండి. ఇవి మనకి బజార్లో దొరకండి. అంటే మీకు ఎలా దొరుకుతున్నట్టు నేను లాస్ట్ వీడియోస్లో నేను చెప్పాను ఎలా వస్తున్నాయి, నేను ఎలా సేకరిస్తున్నాను, అలాగే నాకు వచ్చినవి ఏంటి, మేము చేస్తున్నవి ఏంటి అనేది కూడా మీకు చెప్పడం జరిగింది. అందుకే చివరి దాకా చూడండి. స్కిప్ చేయకుండా చేస్తే మీకు మొత్తం అంతా అర్థమవుతుంది. మీ ప్రాసెస్ ప్రతి ఒక్కరికి నేను సమాధానం చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే వందలో మెసేజెస్ వస్తున్నాయి కామెంట్ సెక్షన్లో, అలాగే గ్రూపుల్లో కూడా. అందరికీ చెప్పడానికి చాలా టైం అవుతుంది అనమాట. ఎందుకంటే విత్తనాలు సేకరించుకోవడం ఒక ఎత్తండి. ఆ సేకరించుకున్న విత్తనాలు అవన్నీ కూడా ప్రాసెస్ చేస్తూ, అవన్నీ ఒలిచి, అవన్నీ దేనికది రెడీ చేసుకుంటూ, మళ్ళీ విత్తనాలన్నింటినీ కూడా ఒక దగ్గర పెట్టుకుంటూ, అవన్నీ ప్యాకింగ్ చేసి, మరి మీరు పంపించిన మెసేజ్ అన్నీ కూడా సెల్లో చూసి అవన్నీ కూడా రాసుకొని, ఎవరేమడిగారో కూడా రాసుకొని, ఆ విధంగా మొత్తం అంతా కూడా కవర్స్లో వేసుకొని, ఈ విధంగా కవర్లు రెడీ చేసుకున్న తర్వాత మీరు ఇచ్చిన లిస్టు ప్రకారం ఏటున్నాయని చూసి, ఆ విధంగా మొత్తం విత్తనాలన్నీ కూడా ఎవరికేం కావాలో వేసి, అడ్రస్ అయిన తర్వాత దాన్ని అంటించి ఈ విధంగా చూసారు కదా, ఇక్కడ ఈ విధంగా పార్సల్కి ఇవ్వడానికి రెడీ చేస్తాం అనమాట. ఇవన్నీ రెడీ చేసి అనమాట. ఈరోజు మీకు నేను ఫోటో కూడా తీసుకు పెడతాను. ఈ ప్రాసెస్ అంతా అర్థం చేసుకోవాలండి. అంటే ఎంత టైం దీన్ని స్పేర్ చేయాలో. ఇంటిల్లపాది మొత్తం విత్తనాలన్నీ కూడా వలవాలండి. ఒలిచిన విత్తనాల్ని ఈ విధంగా చిన్న చిన్న వీటిలో వేసుకొని అదంతా కూడా ప్యాకింగ్ చేయాలి. మా పిల్లలు కూడా అందులో మాకు హెల్ప్ చేస్తారనమాట. మా నైబర్స్ కూడా హెల్ప్ చేస్తుంటారు. ఆ విధంగా చేసిన తర్వాత మొత్తం అంతా అయిన తర్వాత ప్యాకింగ్స్ అవ్వాలండి. ఇదిగోండి ప్యాకింగ్స్. ఈ విధంగా చిన్న చిన్న ప్యాకింగ్స్ కూడా రెడీ చేస్తామండి. ఇలా ప్యాకింగ్స్ చేయాలి. పూల విత్తనాలు ప్యాకింగ్, అలాగే విత్తనాలు ప్యాకింగ్, ఇంకా మిగతా సీడ్స్ ప్యాకింగ్, ఇలా ప్యాకింగ్స్ అన్నీ కూడా రెడీ చేసుకుంటాం అన్నమాట. ఇలా రెడీ చేసుకున్న తర్వాత మీ అడ్రస్లన్నీ ఒక రిజిస్టర్లో రాసుకోవాలి. ఎవరెప్పుడు పంపించారనేది రాసుకున్న తర్వాత ఈ కవర్లో మీ అడ్రస్లు రాసి, మీరేం కోరారో దీనిలో చూసుకొని దాన్ని బట్టి మనం ప్యాకింగ్ చేయాలి. ఇదండి ప్రాసెస్. అయితే చాలామంది సార్ ఏ నెంబర్కి పంపించాలి, ఎలా పంపించాలి ఇంకా అడుగుతూనే ఉన్నారు. మీకు డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఇచ్చానండి, నా అడ్రస్ ఇచ్చాను మొన్న వీడియోలో, మళ్ళీ దీనిలో కూడా ఇస్తాను. అయితే ఇప్పుడు ఏం చేస్తానంటే మీకు థంబ్నెయిల్లో అలాగే వీడియోలో కంటిన్యూగా నా ఫోన్ నెంబర్ ఇస్తాను. ఆ ఫోన్ నెంబర్కి మీరు మీ యొక్క అడ్రస్ని క్లియర్ కట్గా వాట్సాప్లో మీరు పంపించండి. అలాగే మీ పోస్టల్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో అది మీరు ఫోన్పే ఆ గూగుల్ పే పంపించి దాని స్క్రీన్ షాట్ పెట్టండి. పోస్టల్ ఛార్జెస్ మాత్రమే. లేదు మీకు పోస్టల్ ఛార్జెస్ పంపించకపోతే మీరు స్పీడ్ పోస్ట్ కవర్ని స్టాంప్స్ అంటించి నాకు పంపించండి. అంటే అల్లము పసుపు అయితే కొద్ది వెయిట్ అవుతుందని చెప్పాను కదా, దానికి సరిపోయేటట్టుగా ఒక 100 grams సరిపోయేటట్టుగా మీరు అంటించండి. ఇలా క్లియర్ కట్గా నేను చెప్తున్నా సరే కొంతమంది ఇంకా ఫాల్స్ చేస్తున్నారు. ఇంకా ఎలా సార్ పంపించాలి, మీ నెంబర్ పెట్టండి. నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుందండి. అలాగే నా లింక్ ఉంటుంది, అలాగే నా అడ్రస్ ఉంటుంది, అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ డిస్క్రిప్షన్లో ఇచ్చిన దాన్ని బట్టి మీరు పంపించండి. లేదు మీ ఫోన్ నెంబర్ ఏదైతే నేను ఇస్తున్నానో ఆ ఫోన్ నెంబర్కి మీ అడ్రస్ స్క్రీన్ షాట్ పెట్టండి చాలు. ఇదండి ప్రాసెస్. నేను లైవ్ షో కూడా చేస్తాను, రేపు ఎల్లుండి చేస్తాను, దాన్ని కూడా క్లియర్గా చెప్తాను. ఈ విధంగా ఇదంతా ప్రాసెస్ అండి. ఈ ప్రాసెస్ అంతా మేము చేయడానికి చాలా టైం పడుతుంది. మీరేం చేస్తారు, కొంతమంది వెంటనే పెట్టేస్తారు, సార్ ఏంటి సార్ 3 days అయింది, 5 days అయింది, 4 days అయింది, మా అంటే వలవటానికి ఎంత టైం పడుతుంది చూడండి సార్, అర్థం చేసుకోండి ప్లీజ్. వలవటానికి, ప్యాకింగ్ చేయడానికి, ఇవి పంపించడానికి, అడ్రస్లు రాసుకోవడానికి ఎంత టైం పడుతుందో ఆలోచించాలి. ప్రతిరోజు అంటే ఒక 3 hours దీని మీద వెచ్చిస్తే కానీ మేము చేయలేమండి, ఇంటిల్లపాది. కాబట్టి ప్రాసెస్ మీకు క్లియర్గా చెప్తున్నాను. మీరు ఎవరైతే ఈ న్యాచురల్ సీడ్స్ కావాలనుకుంటున్నారో నేను ఇప్పుడు స్క్రీన్ మీద నా తాలూకా ఫోన్ నెంబర్ పెడతాను.
ఆ ఫోన్ నెంబర్కి మీరు పంపించండి. మీ అడ్రస్ కూడా అదే నెంబర్ వాట్సాప్కి మీ అడ్రస్ కూడా పంపించండి. స్క్రీన్ షాట్ కూడా పెట్టండి. ఇదండి, మీరు ఆ మెసేజ్లో పెట్టండి. అడ్రస్ మాత్రం క్లియర్గా ఉండాలండి, విత్ డోర్ నెంబర్, పిన్ కోడ్ లైన్గా రాయండి. ఆ విధంగా రాసి మీకు పంపిస్తే డెఫినెట్గా మీకు ఒక 1 వీక్ అవుతుందండి. ఎందుకంటే వెయిటింగ్ లిస్ట్ ముందు ఉంటుందండి. వెయిటింగ్ లిస్ట్ అయిన తర్వాతే కదా మనం ఇస్తాం. అలా వెయిటింగ్ లిస్ట్ చూసుకొని నెక్స్ట్ అలా ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది పెట్టిన తర్వాత మీరు చూడలేదు సార్ అంటున్నారు. మీకు చెప్పాను, చూస్తే ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే మనం ఓపెన్ చేశాను అనుకోండి, మీరు ఇచ్చిన మెసేజ్ ఓపెన్ చేసిన వెంటనే రాయాలి. ఇక్కడ మేము రాయకపోతే మీకు యాక్చువల్గా మీకు కవర్ అనేది రాదు. నేను రాయాలి అంటే అది చూశాక నేను రాయాలి, అది సీరియల్ ప్రకారం రాయాలి. ఆ విధంగా చూడకపోతే మధ్యలో చూసాను అనుకోండి, మేము మిస్ అయిపోతాం అనమాట. కాబట్టి ఈ విధంగా ప్రాసెస్ అనేది ఉంటుంది. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని మీరు ఆ విధంగా పంపించండి. మీకు విత్తనాలు మరొక ఇదిగోండి, చాలా విత్తనాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇస్తాను. అలాగే పూల విత్తనాలు, అలాగే మామూలు వెజిటబుల్ సీడ్స్, అల్లము, పసుపు, ఇవన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయండి. అవి మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే శంఖం పూలు కొంతమంది కావాలన్నారు. అలాగే ఇది బొగడ, బంతి, ఇవన్నీ కూడా సిద్ధం చేసామండి. ఇవన్నీ ఉన్నాయి, ఇంకా అవన్నీ కూడా పంపించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మన సబ్స్క్రైబర్సు, గ్రూప్ సభ్యులు అర్థం చేసుకుని ఈ విధంగా నేను ఇప్పుడు కంప్లైంట్లో అలాగే స్క్రీన్లో కూడా నా నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి మీ తాలూకు వివరాలు క్లియర్ కట్గా తెలియజేయండి. ఇది సార్, ఓకే, అర్థమైందా? అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ విత్తనాలు వెళ్ళాలి. ఇది ఫ్రీగా ఇస్తున్న ఒక ప్రాసెస్ అనమాట. దాన్ని మీరు అర్థం చేసుకొని మీరు కవర్ పంపించినా పర్లేదండి. కవర్ పంపిస్తే మాకేం రూపాయి కూడా పంపించక్కర్లేదు. కవరు కంప్లీట్ మీ అడ్రస్ రాసిన తర్వాత దీనిలో మీరు ఏవైతే కోరారో ఆల్రెడీ మనం రిజిస్టర్ చేసుకుంటాం. ఈయన ఏమైతే అడిగారో అది మన రిజిస్టర్లో ఉంటుంది. ఆ ప్రకారంగా వారు అడిగిన విత్తనాలని మనం ఈ విధంగా ప్యాకింగ్స్ ముందే రెడీ చేసుకొని అవి 1 by 1 ఇలా దేనికది వేసుకోవడం జరుగుతుందండి. వీరు అల్లం, పసుపు ఇవి కూడా కావాలన్నారు. అవి 3 ప్యాకింగ్ అండి. ఇది అల్లము, పసుపు, అలాగే లిల్లీ బడ్స్ అండి. వీటిని కూడా మనం వేస్తున్నాం. దీంతోపాటు మరికొన్ని మా దగ్గర ఉండే విత్తనాలు కూడా వీళ్ళకి వేయడం జరుగుతుందండి. అంటే ఒక కవరు అవ్వటానికి ఎంత టైం పడుతుందో మీరు ఒక్కసారి గమనించాలని చెప్పి ఇది పెడుతున్నానండి. కొంతమంది మాకు అల్లం, పసుపు ఎక్కువగా ఇవ్వండి అని చెప్పి కూడా మాకు మెసేజ్ పెడుతున్నారు. అటువంటి వాళ్ళకి నేను పోస్టేజ్ ఎక్కువ ఇవ్వమంటున్నాను. ఎందుకంటే ఆ పోస్టేజ్ వేయకపోతే వెయిట్ ఎక్కువైపోతుందని మీకు డబల్ ఛార్జ్ పడుతుందండి. ఆ విధంగా మీరు పోస్టేజ్ ఎక్కువ వేసుకోవాలి. చూసారా, ఇది కవర్ ఈ విధంగా రెడీ అయింది. దీన్ని ఈ విధంగా ప్రాసెస్ మనం అంతా కూడా రెడీ చేసుకొని ఈ విధంగా వేయడం జరుగుతుంది. చూసారు కదా. దీని తర్వాత దీన్ని ఈ విధంగా ప్యాకింగ్ చేసి మరి పోస్టర్లో కూడా మిస్ అవ్వకుండా ఇలా అంటించి దీనికి ఈ విధంగా ఒక టేప్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇది ప్రాసెస్, కవర్ ప్రాసెస్. అంటే విత్తనాలని సేకరించుకున్న తర్వాత ఈ విధంగా కవర్ని రెడీ చేసి మీకు పంపించడం జరుగుతుంది. ఈ విధంగా ఎవరికి కావాల్సిన విత్తనాలని ఆ విధంగా ప్యాక్ చేసి అడ్రస్ రాసిన తర్వాత ఈ పోస్ట్ హౌస్కి పంపించి పోస్ట్ చేయాలండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో 10 మందికి వెళ్ళేందుకు మీరు అందరూ కూడా మీ తాలూకు అనుభవాల్ని, మీ తాలూకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.